హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితంలో మీరిప్పుడు చేయాలి అనుకుంటున్న పని చేస్తే అసలేమవుతుంది? అది ఫలిస్తుందా? లేకపోతే విఫలమవుతుందా? అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంటారండి. బట్ అది రైట్ టైమా? కాదా? అనేది తెలీదు. ఎందుకంటే రైట్ టైంలో చేస్తే అది డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. ప్లస్ చేస్తుంది సరైన పనా? కాదా? కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలామందేంటంటే రకరకాల డెసిషన్స్ తీసుకుంటుంటారండి వాళ్ళ లైఫ్‌లో. కొంతమందేంటంటే అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటారు. సో, దాని పరంగా ప్లాన్ చేస్తుంటారు. కొంతమంది బిజినెస్ పెట్టాలి అనుకుంటారు. సో, దాని పరంగా ఏదైనా చేస్తే బావుంటుంది అనుకుంటారు. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌లోని ఏదో ఒక ఫర్దర్‌గా డెసిషన్ తీసుకుందాం అని చూస్తుంటారు. లైక్ ఇంట్లో చెప్పడం కానీ, మొత్తానికి మూవ్ ఆన్ అవ్వాలా? వద్దా? అని కానీ, ఇలా అంటే మీ లైఫ్‌లోని మీరిప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని మాత్రం అనుకుంటుంటారు కదా! అది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఒక కెరియర్ అని కాదు, ఒక ఫినాన్సెస్ అని కాదు, ఒక ప్రెగ్నెన్సీ అని కాదు, మ్యారేజ్ అని కాదు, ఏదైనా కూడా అవ్వచ్చండి. కొంతమందేంటంటే ల్యాండ్ పర్చేస్ చేయాలి అనుకుంటారు. కొంతమంది హౌస్ పర్చేస్ చేయాలి అనుకుంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్క పని చెయ్యాలి అని అనుకుంటారు. బట్ ఇప్పుడు చేస్తే ఇది వర్కౌట్ అవుతుందా లేదా? అసలిప్పుడు చెయ్యొచ్చా లేదా? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే డెఫినెట్‌గా మీలో ఎవరైనా సరే ఆ పని చేయాలా వద్దా అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే క్లారిటీ వస్తుందని మాత్రమే చేయడం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు మీరు చెయ్యాలి అనుకున్న పని చేస్తే ఏమవుతుంది? అసలు చెయ్యొచ్చా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చెయ్యాలి అనుకుంటున్న ఈ పని ఏంటంటే, పాస్ట్‌లో కూడా చెయ్యాలి అని ప్రయత్నం చేసినట్టున్నారు. ఆర్ దీని పరంగా ఆలోచనలు చేసినట్టున్నారు. ఇలా చేస్తే బావుంటుందేమో, లేకపోతే ఈ వేలో వెళ్తే బావుంటుందేమో అని. బట్ అది ఫెయిల్ అయిందండి. క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. మీరేంటంటే ఈ ప్రయత్నాలు ఫస్ట్ టైమ్ చేస్తున్నట్టుగా లేదు. అంటే గతంలో కూడా చేశారు, ఫెయిల్ అయ్యింది. అండ్ దీనివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదేమో, దీని పరంగా ఇంక ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్ ఏమో అని కూడా ఫీల్ అవ్వడం జరిగిందండి. ఎందుకో అంటే ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫెయిల్యూర్‌తో పాటు డిసప్పాయింట్‌మెంట్ కానీ, హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయండి. ఎక్కడో కానీ అంటే నాకు ఈ సిట్యుయేషన్ ఎలా అనిపిస్తుంది అంటే, ఇది మీకు మొదటిసారి కాదు అని అనిపిస్తుంది. ఆల్రెడీ ప్రయత్నాలు చేయడం, ఆల్రెడీ మాట్లాడడం కానీ, ఆల్రెడీ అంటే ఎఫర్ట్స్ పెట్టడం కానీ అన్నీ జరిగాయండి. ఇవేవి జరగకుండా ఇప్పుడే ఫ్రెష్‌గా ట్రై చేస్తున్నట్టుగా అయితే అనిపించట్లేదు. అండ్ ఇలా జరిగినా కూడా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మీ మనసెందుకో కానీ అటే వెళ్ళింది అని చెప్పొచ్చండి. మళ్ళీ అలానే చెయ్యాలి అనిపించడం కానీ, మళ్ళీ అదే ప్రయత్నం చెయ్యాలి అంటే చేస్తే వర్కౌట్ అవుతుందేమో అనే ఆలోచనలు కానీ, ఇవన్నీ మీకు వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఎందుకో కానీ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే మీరేంటంటే ఫెయిల్ అయినంత మాత్రాన ఇది గివ్ అప్ చేయాలి అని అనుకోలేదు. డెఫినిట్‌గా ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ కూడా వర్కౌట్ చేసుకుంటే బావుంటుందనే అనిపించింది. కాకపోతే మీరు వెళ్తున్న దారి సరైందా కాదా అనేదే మీకు డౌట్ అండి. ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? అనేదే డౌట్. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యారు కదా! సో, ఆటోమేటిక్‌గా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎక్కడో కానీ అనిపిస్తుంటది. మళ్ళీ ట్రై చేసినా సరే మళ్ళీ ఫెయిల్ అవుతారేమో, మళ్ళీ వర్కౌట్ అవ్వదేమో అని. బట్ ఇక్కడ నేనైతే మీకు ఒక విషయం చెప్పాలండి. మీరేంటంటే అలా హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదండి. మేబీ సిట్యుయేషన్స్ ఏంటంటే డిస్ట్రాక్టింగ్‌గా ఉండొచ్చు. అంటే ఒకసారి ఫెయిల్ అయింది కదా! సో, మీకేంటంటే డౌట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మీకెందుకో కానీ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇది అవ్వదు అనే ఫీలింగ్ ఎక్కడో వస్తుంది. సో, అది డిస్ట్రాక్షన్ అని చెప్పొచ్చండి. ఇక్కడ క్లియర్‌గా
మీరేంటంటే ప్రయత్నం చేయాలి అనే అనుకుంటున్నారు. మీరేంటంటే ఇది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాకపోతే సిట్యుయేషన్స్ ఎప్పుడైతే మీకు ఫేవర్‌గా ఉండట్లేదో మీకు భయం వేస్తుంది. ఆల్రెడీ ఫెయిల్ అయింది. మళ్ళీ ప్రయత్నం చేసినా కూడా ఇది వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ ఎక్కడో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఇక్కడ మీరు ఆ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీల్ అనేది స్పిన్ అయ్యింది. ఈ వీల్ ఆఫ్ కర్మ ఏంటంటే మిమ్మల్ని గుడ్ కర్మ వైపు తీసుకువెళ్తుంది అని చెప్పొచ్చండి. ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఈ చెయ్యాలి అనే కోరిక మీకు ఏదైతే ఉందో, అది చేస్తేనే మంచిది అని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ వీల్ అనేది ఏంటంటే గుడ్ లక్ వైపు అయితే టర్న్ అయ్యింది ఆర్ టర్న్ అవుతుంది. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా లైక్ ఏంటంటే మీకు అబ్రాడ్ ప్లాన్స్ ఉన్నా, లేకపోతే ఫర్దర్‌గా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి అని ఉన్నా, లేకపోతే కెరియర్ షిఫ్ట్ అవ్వాలి అని ఉన్నా, లొకేషన్ చేంజ్ అవ్వాలి అని ఉన్నా, లేకపోతే ఇంకేదైనానండి ప్రెగ్నెన్సీ కానీ, మ్యారేజ్ కానీ, రిలేషన్‌షిప్‌లో అంటే కమిట్మెంట్ కోసం కానీ, లేకపోతే ఇంట్లో మాట్లాడడం కోసం కానీ, ఏదైనా సరే ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీరిప్పుడు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఈ సిట్యుయేషన్ పరంగా అది మీరు చెయ్యాలండి. ఖచ్చితంగాను ఇక్కడ మీ సైడ్ నుంచి దీనికి ప్లానింగ్ అయితే అవసరం. లైక్ ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా ఒకటి అర్థమైందండి. ఇదేంటంటే మీరు అనుకున్న వెంటనే అయిపోతున్నట్టుగా మీకు అనిపించదు. బట్ డెఫినిట్‌గా అవుతదండి. ఇప్పుడే అయితే ఇది జరగదు. అది కూడా నేను చెప్తున్నాను. ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసి, ఇప్పటి నుంచి మీరు ట్రై చేస్తుంటే కొంతకాలం అయ్యాక ఇది అవుతుంది. ఇక్కడ మీరొకటి తెలుసుకోవాల్సిందుంది. అదేంటంటే, ఎప్పుడైతే మీరొకసారి ఇక్కడ ఫెయిల్ అయ్యారో, మళ్ళీ కూడా మీలోన ఏంటంటే, ఆ డౌట్స్ అనేవి ఉంటాయండి. ఈవెన్ మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను కదా! వెంటనే అవ్వదు. సో, దానివల్ల మీరెలా అంటే, బాగా నెగటివిటీ పెంచుకుంటారు. ఇంకిదవ్వదు, ఇది మనం ట్రై చేయడం కూడా వేస్టే. ఏదో ప్రయత్నాలు చేస్తున్నాము అంటే చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉండి. బట్ ఎందుకో కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక అవ్వదేమో అని చెప్పి మీరు అలాంటి ఒక మైండ్ సెట్‌కి వచ్చేయొచ్చు. అంటే ఇంక మీరు ఫిక్స్ అయిపోతారనమాట. ఇది అవ్వదు, ఎలా అయినా సరే అంటే వేస్ట్ అని ఆ ఫీలింగ్‌కైతే వచ్చేస్తారు. అంతలాగా మీరు మ్యానిపులేట్ అవుతారండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు మ్యానిపులేట్ చేయరు. బట్ ఈ సిట్యుయేషన్ అనేది పాస్ట్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల మీకు మీరే మ్యానిపులేట్ అవుతారు. మీ పాస్ట్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. సో, దీనివల్ల నేను మీకు చెప్పేదేంటంటే అవన్నీ విడిచిపెట్టియండి. ఫ్రీగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. అంటే ఇది ఇలానే జరగాలి, అలానే జరగాలి అని కాదు. మీకిష్టం ఉంది, మీరు ప్రయత్నం చేస్తున్నారంతే. అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టారు. మిగతాదేంటంటే యూనివర్స్‌కి విడిచిపెట్టేశారు. సో, ఈ మైండ్ సెట్‌తో మీరెప్పుడైతే మీరు చేయాల్సింది చేస్తారో డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతుందండి. మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ ఔట్ అయిపోయి ఇంకిది అవ్వదేమో అని చెప్పి బాగా నెగటివిటీ పెంచుకొని ఈ సిట్యుయేషన్‌కి ఎడిక్ట్ అయిపోయి ఇది విడిచిపెట్టలేక సఫర్ అవుతూ ట్రామాలోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం లేదండి. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నాకొకటి మాత్రం క్లియర్‌గా అర్థమైంది. అదేంటంటే మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. బట్ వెంటనే అయితే అవ్వదు. అలా అవ్వనంత మాత్రాన అస్సలే అవ్వదు అని కాదు. అవుతుంది. కాకపోతే కొంత టైం పడుతుంది. బట్ స్టిల్ ఆ టైంలోనేంటంటే మీరొక నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ అయిపోయి, బాగా ఔట్‌కమ్‌కి ఎడిక్ట్ అయిపోయి, ఇలానే జరగాలి అని చెప్పి దాన్ని హోల్డ్ చేస్తూ, అలా ఉంటే మాత్రం కష్టమండి. ఎందుకు అంటే ఇది అవ్వనప్పుడు కూడా నేనిప్పుడే చెప్పాను వెంటనే అవ్వదు అని. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే అవుతది అనే బిలీవ్ చేయాలండి. మీకేదైనా సాధ్యం అనే మీరు బిలీవ్ చేయాలి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. స్లో డౌన్ అవ్వాల్సుంటుంది. స్పీడ్‌గా వెంటనే అవ్వదు కాబట్టి మీరు కూడా స్లోగానే ప్రాసెస్ చేయొచ్చు. తొందరపడిపోవాల్సిన అవసరం లేదు. ప్లస్ సిట్యుయేషన్‌ని కూడా పైపైన చూడడం కాకుండా డీప్ డౌన్ అనాలిసిస్ చేయాలండి. అప్పుడే మీకు ఇంకొన్ని విషయాలు తెలుస్తాయన్నమాట. ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే అనుకున్నంత ఈజీగా అయితే ఇది అవ్వదు. బట్ అవ్వదు అని కూడా యూనివర్స్ చెప్పట్లేదు. ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొంతకాలం అయిన తర్వాత మాత్రం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు సోలోగా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. బట్ మీకు వ్యక్తుల సహాయం అవసరం ఉంది. ఇదేంటంటే ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు అని అనిపిస్తే ఖచ్చితంగాను మీరు హెల్ప్ అడగడానికి ట్రై చేయండి. వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. మీ సైడ్ నుంచి మీరేంటంటే పాజిటివ్ వైబ్సే ఇస్తూ వర్కౌట్ చేసుకుంటే మంచిదండి. ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది. దీనికోసం ఏంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, చెప్పాను కదండీ!
ఇది ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్యూర్ అయితే కాదండి. ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఇది చేయడం వల్ల మళ్ళీ మీరు ఏ డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్తారో, లేకపోతే మీరేంటంటే ఇది చేస్తే సఫర్ అవుతారేమో అని అలాంటి భయాలైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దీని నుంచి ఎస్కేప్ అయితేనే మీరు సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరేంటంటే దీనికోసం ట్రై చేసి అంటే ఎఫర్ట్స్ పెట్టి మీరు చేయాల్సినవి చేస్తే మాత్రం ఖచ్చితంగాను ఇది వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లోనేంటంటే మీరొక న్యూ ఫేజ్‌ని చూస్తారు అని కూడా చెప్పొచ్చండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీ ఇంట్యూషన్‌ని మాత్రం మీరు బాగా ట్రస్ట్ చేయాలండి. ఖచ్చితంగా అంటే కొన్ని విషయాల్లోని కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇంట్యూషన్‌ని చాలామంది బేస్ చేసుకొనే అన్నీ చేస్తారు. బట్ కొంతమంది మాత్రం అంటే ఇలా ఈ సిట్యుయేషన్ ఉంది కదా! మనం చెయ్యకపోతే మంచిదిలే అని డ్రాప్ అయిపోతున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదైనా సరే మీరున్న సిట్యుయేషన్‌కి మాత్రం మీరేంటంటే ఆలోచించైతే డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ నేను చెప్పాను కదండీ! సిట్యుయేషన్స్ ఏవి కూడా పైపైనే చూడకూడదు. డీప్ డౌన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్లో డౌన్ కూడా అవ్వాల్సి ఉంటుంది. తొందర పడిపోవద్దు. అవ్వట్లేదు అని మీరు ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే అయితే అవ్వదండి. ఆ ప్రాసెస్ మీకెలా ఉంటుంది అంటే అవుతదా? లేదా? అనే డౌట్ క్రియేట్ అవుతుంది. సో, అలా డౌట్ క్రియేట్ అయినా సరే ఇది అవుతుంది. ఆ టైంలోని ఎమోషనల్‌గా మీరేంటంటే డౌన్ అవ్వకుండా చూసుకోండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరొక మెచ్యూర్ వేలో డీల్ చేయాల్సి ఉంటుందండి. అంతేకాని ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయడం, చైల్డిష్‌గా కొన్ని పనులు చేయడం అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఆల్రెడీ అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు కొంత సఫర్ అయ్యారు కాబట్టి, కొంత కేయోస్ ఫేస్ చేశారు కాబట్టి, నేను మీకు చెప్పేదేంటంటే మీరొక మెచ్యూర్ వేలో కానీ దీన్ని హ్యాండిల్ చేస్తే ఇది స్లోగా అవుతున్న ప్రాసెస్‌ని మీరు ఎండ్యూర్ చేసుకోగలుగుతారు. మీకేంటంటే ఇది కష్టం అని అనిపించదు. బట్ మీరేంటంటే ఆ చైల్డిష్ వేలో బిహేవ్ చేస్తూ లేకపోతే కొన్ని డెసిషన్స్ ఏంటంటే చైల్డిష్‌గా తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు. సో, ఆలోచించుకోండి ఇదైతే వర్కౌట్ అవుతుంది. బట్ నేను చెప్పాను కదా! స్లోగానే అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఇప్పుడు మీ జీవితంలో మీరు చెయ్యాలి అనుకుంటున్న పని చేస్తే ఏమవుతుంది? అసలు చెయ్యొచ్చా? చేయకూడదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పని మీరు ఎప్పటినుంచో చెయ్యాలి అనుకుంటున్నారండి. ఎందుకో కానీ మీరు చాలా డిటర్మైన్డ్‌గా ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. ఇది మీకు ఎలా అయినా సరే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీరు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అండ్ దీని పరంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రయత్నాలు చెయ్యట్లేదు అని చెప్పడానికి లేదు. ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అండ్ ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే ఎవరినో హెల్ప్ అడగడం కానీ, ఎవరినైనా కోఆపరేట్ చేయమనడం కానీ, మొత్తానికి అంటే ఇది మీరు సోలోగా వర్క్ చేస్తున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ మీకు ఎవరిదో గైడెన్స్ కానీ, సపోర్ట్ కానీ ఉంది అనైతే నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. సో, నేను ఈ సిట్యుయేషన్ పరంగా మీకు చెప్పేదేంటంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చెయ్యాలి అనుకోని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత చెయ్యాలండి అంతే. చేయకుండా మానేయండి, లేకపోతే అవసరం లేదు, దీనివల్ల మీకు ఏ ఉపయోగం లేదు అనైతే నేను చెప్పను. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తుంది. ఇది చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీకు ఆ డెడికేషన్ అనేది ఉండాలండి. ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి అని చెప్పొచ్చు. అంటే మీకు ఉంది, లేదు అని నేను చెప్పను. బట్ పేషెన్స్ కూడా అవసరం అండి. లాయల్టీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ కాంపాషనేట్‌గా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఎందుకో ఒక్క మీకు సంబంధించిందిలాగే అనిపించట్లేదు. ఇందులో ఇంకెవరో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అయితే అనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు ఇది చెయ్యాలి అనుకుంటే దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎంతకైనా సరే తెగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు, ఎక్కువ దూరం వెళ్తే రిస్క్ తీసుకోవడం మా వల్ల కాదు, మాకు భయం, అలా రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో, లేకపోతే మేము అలాంటి పనులు చేయలేము అని. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఇక్కడ మీరు ఎవరెవరిదో గైడెన్స్ తీసుకుంటున్నారు, సపోర్ట్ తీసుకుంటున్నారు. మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేస్తున్నారు. అస్సలు చేయట్లేదు అని చెప్పడానికైతే లేదు. కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇక్కడ వాళ్ళెవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా, లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది, లేదు అని మీకు ఒక క్లారిటీ లేకపోయినా సరే, స్టిల్ మీ ప్రయత్నాలైతే మీరు చేయాలండి.
సోలోగా అయినా సరే ఫైట్ చేసైనా సరే దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనుకోవచ్చు, అలా అవుతుందా అసలు? అంతలాగా మేము చేయగలమా అని? డెఫినెట్‌గా అవుతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ బెటర్‌మెంట్ కోసం మీరు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది ఏదైనా కూడా అవ్వనివ్వండి. ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఫినాన్సెస్ అయినా, లేకపోతే ఒక హెల్త్ ఇష్యూస్ అయినా, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ మ్యాటర్ అయినా ఏదైనా కూడా అవ్వచ్చండి. సో, ఇలా ఏంటంటే ఈ పని మీరు చేస్తే మీకే బెస్ట్ అండి. దీనివల్ల మీరేంటంటే సఫర్ అవుతారు అని నాకెక్కడా అనిపించట్లేదు. ఎందుకంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. ఇది చేయడం కోసం ఎలా అయినా సరే అని చెప్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే తొందరపడిపోయి ఇది ఇప్పుడే అయిపోవాలి, అప్పుడే అయిపోవాలి అని కాకుండా దీని పరంగా మీకు పేషెన్స్ కూడా ఉండాలి అని చెప్తుంది. ఎందుకంటే ఇది స్లోగానే అవుతుందండి. స్పీడ్‌గా అయితే అవ్వదు. అలా అని చెప్పి అవ్వదు అని కూడా కాదు. కాకపోతే స్టాండ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. మీరు ఎలా అయితే దీనికోసం స్టాండ్ తీసుకుంటారో అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్ పరంగా ఇంకో వ్యక్తి ఒపీనియన్ కూడా ఇంపార్టెంటే అని మీకు అనిపించినట్టయితే ఖచ్చితంగా మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. మీకు నచ్చిన మాటలు మీరు మాట్లాడేసి, మీ మనసుకు అనిపించిన మాటలు మీరు మాట్లాడేస్తే ఎదుట వ్యక్తులు ఎలాంటి వాళ్ళో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోకుండా అలా చేశారు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. అలానే ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా సరే స్టిల్ మీరు వినాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే సింపుల్ రీజన్. వాళ్ళు చెప్పే దాంట్లోనే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేవి బయటపడతాయి. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే. అట్ ద సేమ్ టైమ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు చెప్పేది మీకు నచ్చకపోతే సైలెంట్ అయిపోండి. లేకపోతే ఇగ్నోర్ చేయండి. లేకపోతే అక్కడి నుంచి వచ్చేయండి. అంతేకాని వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదో ఒక కెరియర్‌కి సంబంధించిందో లేకపోతే ఇక్కడ ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ లేని సిట్యుయేషన్ అయితే పర్వాలేదండి. మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. అయితే అవుతుంది, లేకపోతే లేదు అనేలా ఉంటుంది. బట్ ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయినప్పుడు, లేకపోతే ఇక్కడ ఇంకొకరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇది ఎందుకో కానీ ఆర్గ్యుమెంట్‌కి కూడా వెళ్తుంది అని నాకు అనిపిస్తుంది. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం నిజమేనండి. కాకపోతే ఇందులో మీరు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అవ్వాల్సింది లేట్ అయిపోవచ్చు. పెండింగ్‌లో ఉండిపోవచ్చు. వాటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన విషయము ఖచ్చితంగాను ఇందులో ఒక వ్యక్తి ఉండాలి. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మీకు అనిపించినప్పుడు ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ కూడా ఇస్తుండాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి కనెక్షన్ ఉందనుకోండి. మీరు ఇంకా ఆ వ్యక్తే. మీరు మారలేదు. మీరు అలానే ఉన్నారు. మీరేంటంటే సెల్ఫిష్ అయిపోలేదు. లేకపోతే టాక్సిక్ కాదు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీ అవసరం కోసం మీరు ఇది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ అవసరం తీరాలి అంటే ఎదుటి వ్యక్తుల్ని కూడా ప్లీజ్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి బ్రతిమలాడండి, లేకపోతే మీరు వాళ్ళని ఎలా అయినా సరే ఒప్పించుకోండి అని నేను చెప్పను. కానీ మీ ఒపీనియన్ మీరు చెప్తున్నప్పుడు ఏంటంటే అది న్యూట్రల్‌గా వాళ్ళకి అనిపిస్తే సరిపోతుందండి. ప్లీజ్ చేస్తున్నట్టయితే అవసరం లేదు. అది కూడా నేను చెప్తున్నాను. బట్ ఇలా ఎప్పుడైతే మీరు మాట్లాడేటప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి. సూన్ ఆర్ లేటర్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా హింట్ ఇస్తుంది ఇది అవుతుంది. దీనికి ఛాన్సెస్ ఉన్నాయి అని. బట్ మీ బిహేవియర్ కానీ, మీరు చేసే పనులు కానీ అవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా! ఇక్కడ ఏంటంటే ఇంకొకరి హెల్ప్‌తోని ఇది విన్ అయ్యే అంతేం లేదు. మీరు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఎవరైనా సపోర్ట్ చేసి ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ఇష్టపెట్టుకోకపోయినా సరే, వాళ్ళతో మీరు పెట్టుకొనైతే దీన్ని గివ్ అప్ చేయకూడదండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలంతే. మీకు అనవసరం. వాళ్ళు ఇందులో మీకు సపోర్ట్ చేస్తే చేశారు, లేకపోతే లేదు. అది వాళ్ళిష్టం. వాళ్ళకి ఆ టైంలో నచ్చకపోవచ్చు. లేకపోతే వాళ్ళకి ఇంకేదో ఒపీనియన్ ఉండొచ్చు. సో, అలా ఒక వ్యక్తినే బేస్ చేసుకొని మాత్రం మీకోసం మీరు చేసుకోవాల్సింది అయితే వదిలేయొద్దు. అది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటి అనేది. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ సిట్యుయేషన్ అయితే మీకు వర్కౌట్ అవుతుంది. మేబీ మీకు భయం వేయొచ్చు. సోలోగా ఇది అవుతుందా? మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే ఇది ఫలిస్తుందా? లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? ఎప్పటినుంచో మనం ప్రయత్నం
లేకపోతే ఎవరిదో గైడెన్స్ తీసుకుంటున్నాం. అయినా సరే ఎందుకో కానీ సగం సగమే అవుతుంది అని. బట్ నేనిక్కడ మీకు క్లియర్‌గా ఒకటైతే చెప్పగలనండి. మీరు ఈ సిట్యుయేషన్‌లోని ఎవ్వరి సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు మీకు సహాయం చేస్తే పర్వాలేదండి. బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళేంటంటే మీ విషయంలోని పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వకపోతే మీరు అలా సైలెంట్‌గా ఉండిపోలేరు కదా! మీరు చేయాలి అనుకుంటుంది చేయాలంతే. ఇక్కడ మీకు ఒకళ్ళ హెల్ప్ అయితే అవసరం లేదు. ఒకళ్ళు చేస్తే మంచిదే. చెయ్యకపోతే మానేయకూడదు. అది నేను చెప్పాలనుకుంటుంది. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. బట్ ఏదైనా సరే ఇది అవుతుందండి. మీరేంటంటే అవ్వదేమో, మేమిది చెయ్యాలి అనుకుంటున్నాం. కాకపోతే భయం వేస్తుంది. లేకపోతే దీనివల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, లేకపోతే మేము వెళ్తున్న దారి సరైందో కాదో అని ఇలా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. అసలు ఏ డౌట్ కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకొని ఇది చేస్తారో ఖచ్చితంగాను వర్కౌట్ అవుతుందండి. మీ లైఫ్‌లోనేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా మీరు విన్ అవుతారు అని చెప్పొచ్చు. సక్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ ఇంకా మీకేమైనా సెల్ఫ్ డౌట్‌లా ఉంటే ఖచ్చితంగాను ఎవరిదైనా సరే సపోర్ట్ అయితే తీసుకోవడానికి చూడండి. బట్ గివ్ అప్ అయితే చేయొద్దు. వాళ్ళు నెగెటివ్‌గా చెప్పినా, పాజిటివ్‌గా చెప్పినా మీకనవసరం. బట్ మీరైతే మాత్రం ఇది ప్రయత్నం చేయాలంతే. ఇది అవుతుందండి. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో మీరిప్పుడు చెయ్యాలి అనుకుంటున్న పని చేస్తే ఏమవుతుంది? అసలు చెయ్యొచ్చా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే ఆల్రెడీ ప్రయత్నాలైతే చేయడం స్టార్ట్ చేశారండి. ఎలా అయినా సరే ఇది వర్కౌట్ చేసుకోవాలి అనేది మాత్రం మీకుందండి. అండ్ మీకనిపించింది కూడా చాలా స్ట్రాంగ్‌గా. ఇది అవుతుంది. డెఫినెట్‌గా మీ వల్ల అయ్యే పనే. బట్ అవ్వకుండా ఏదో లాగ్ అయ్యి అలా అయితే మీకెక్కడా అనిపించలేదండి. నాకైతే ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీకు చాలా పాజిటివిటీ ఉంది ఆర్ చాలా ట్రస్ట్ ఉంది అని చెప్పొచ్చు. ఎలా అయినా సరే ఇది వర్కౌట్ అవుతుంది ఆర్ మీరు చేయగలరు అని. బట్ ఎందుకో కానీ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇంకా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే మీరైతే గివ్ అప్ చేయాలి అని అస్సలు అనుకోలేదండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే సిట్యుయేషన్స్‌ని ఎలా అయినా సరే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోగలరు. మీరు దీన్ని ఎలా అయినా చేయగలరు. అవసరమైతే దీనికోసం ఎంత దూరమైనా వెళ్తారు అనే ఆ కాన్ఫిడెన్స్‌తోనే మీరైతే ఈ పని చేసినట్టు నాకు అనిపిస్తుంది. అంటే పాస్ట్ నుంచి కూడా ఇది చేస్తున్నారండి మీరు. మీ సైడ్ నుంచి ఏంటంటే ఆ ప్రయత్నాలు నాకు కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే ఎక్కడో కానీ బాగా ఎమోషనల్ అయిపోయారండి. ఇది అవ్వదేమో, ఇంకా గివ్ అప్ చేసేస్తే బెటరేమో అని. ఇప్పుడు మీరు చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేదానికంటే కూడా ఎప్పటినుంచో మీరేంటంటే దీని పరంగా ప్రయత్నాలైతే చేస్తున్నారండి. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకొకటి అనిపిస్తుందండి. ఇది చేస్తున్నా సరే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తున్నట్టు అనిపిస్తున్నా, లేకపోతే మీరు దీన్ని హ్యాండిల్ చేయగలరు అని అనిపిస్తున్నా సరే మీ వల్ల అవ్వట్లేదు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు మీకోసం ఆలోచించుకోకుండా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందైతే వ్యక్తి కోసం, లేకపోతే పరిస్థితి ఏదైనా సరే ఉంటే ఆ ఆపోజిట్‌లో జరిగే వాటి కోసం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీరు మీకోసం ఆలోచించుకుంటుంది చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో, ఎందుకో కానీ ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఈ సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అయిపోయారు అని. మీ వల్ల ఇది అవ్వదు అనే ఆ క్లారిటీ అయితే మీకు వచ్చేసిందండి. బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇది అవుతుంది. కాకపోతే చేయడానికి ఇది టైం కాదు అని చెప్తుంది. క్లియర్‌గా ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఆల్రెడీ ఏమనుకున్నారు అంటే ఇది చేయగలరు. మీ వల్ల అయ్యేదే. పాస్ట్‌లో కూడా మీకు అనిపించిందండి అవుతుంది అని. పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. బట్ సడెన్‌గా ఎందుకో కానీ సిట్యుయేషన్స్ మారిపోయాయి. ఇప్పుడేంటంటే మీరు ప్రయత్నం చేద్దాం అనుకున్నా సరే ఇప్పటికే ట్రాప్ అయిపోయారు. ఇంకా ఇందులో లాక్ అయిపోతే బయటకి రాలేరు అనే ఫీలింగ్ మీకెక్కడో ఉందండి. సో, మీరేంటంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయి గివ్ అప్ చేసేస్తే బెటర్ అనే ఆ ఫీలింగ్‌కైతే వచ్చేసారు. ఎందుకంటే విసిగిపోయారండి. ఛాలెంజెస్ తర్వాత ఛాలెంజెస్. ఒకటి దగ్గరే ఆగిపోతే బావుండేది. బట్ ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఏదో ఒకటి అడ్డు పడుతుంది అని చెప్పొచ్చండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఆల్రెడీ చేసిన ప్రయత్నాలు కానీ ఫలించలేదు. సో, మీకు ఇంకేంటంటే నమ్మకం పోయిందనమాట. అవుతది అనే ఆ ఫీలింగ్ లేదు. అది లేకపోతే లేదు. బట్ మీరేమనుకుంటున్నారు అంటే దీని నుంచి మీరు బయటకి రాలేరు అనుకుంటున్నారు.
లైఫ్ లాంగ్ ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది అనే ఫీల్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చండి. మీరు మీ లైఫ్‌లో ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే ఇలా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను ఇది అవుతుందండి. అవ్వదు అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. టెంపరరీగా ఏంటంటే మీరు ఇలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇది టైం కాదండి ఫస్ట్ చేయడానికి. దీని పరంగా మీరేంటంటే ప్రయత్నాలు చేశారు చూడండి, డెఫినిట్‌గా ఫలిస్తుంది. డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆ డౌట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే హెసిటేషన్ కానీ, అంటే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వొచ్చా? ఇంకా ఏమైనా ఈ సిట్యుయేషన్ పరంగా చేయాలి అనుకుంటే చెయ్యొచ్చా? అలా మీకేమైనా ఉంటే డెఫినిట్‌గా చేయొచ్చండి. బట్ స్లోగా చేయండి. ఎందుకంటే ఇదైతే టైం కాదు. ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతకాలం ఏది చేయకపోతే మంచిది. లైక్ ఏంటంటే బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తే బెస్ట్ అండి. బట్ బ్రేక్ తీసుకోకుండా మేమేంటంటే కంటిన్యూ చేస్తాం పర్వాలేదు. ఎంత సఫర్ అయినా సరే ఇది మాకయిపోతే చాలు. మేము అనుకున్న వేలో అనే ఆ ఫీలింగ్ ఉంటే మాత్రం కొంత మీరు ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తారు అని నాకనిపిస్తుందండి. ఆ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయకూడదు. మీరు అనుకున్నది మీరు సాధించుకోవాలి. దీని పరంగా మీకు గుర్తింపు రావాలి. లేకపోతే మీరేంటంటే దీనివల్ల సంతోషంగా ఉండాలి అని ఫీల్ అయినట్టయితే డెఫినెట్‌గా ఒక బ్రేక్ తీసుకొని చేస్తే మంచిది. వెంటనే చేయకపోతే బెటర్ అండి. అండ్ నేను చెప్పాను కదండీ! మీరేంటంటే అనాలిసిస్ చెయ్యాలి. మీరు ఇప్పటివరకు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫ్యూచర్‌లో ఇది ఏ విధంగా చేయాలి అనుకుంటున్నారు? సో, ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ఆర్ మీరు ఎక్కడున్నారు ఈ సిట్యుయేషన్ పరంగా అనేది ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ మీకేం చేయాలో అర్థమవుతుందండి. ఒక డార్క్‌నెస్‌లో కానీ కూర్చొని మీరు థింక్ చేస్తున్నట్టయితే, మీకసలు ఎక్కడా కూడా లైట్ కనిపించకపోతే, మీరు వన్స్ ఎప్పుడైతే కొన్ని రియలైజ్ అవుతారో, అక్కడే లైట్ కనిపిస్తుందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఏదైనా సరే మీలో నాకేంటంటే ఇంకా ఆ టైర్డ్‌నెస్ అయితే కనిపిస్తుందండి. విసిగిపోయారు మొత్తానికి. ఇంక మీ వల్ల అవ్వదు అనైతే మీరెందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అసలు దీని నుంచి బయటికి కూడా ఎలా రావాలి అనే ఫీలింగ్ మీకు చాలా ఎక్కువగా ఉందండి. మీరేంటంటే బయటికి రావాల్సిన అవసరం లేదండి. మీరిప్పుడు ఏ పాత్‌నైతే చూజ్ చేసుకున్నారో ఆ పాత్‌లోనే వెళ్ళాల్సుంటుంది. కాకపోతే కొంత బ్రేక్ కూడా తీసుకోవాలి. టైమ్ బీయింగ్ మీరు ఏదైనా చేసినా సరే అది వెంటనే అయితే ఫలించదండి. స్లోగా అవుతుంది. బట్ అవుతుంది. అది కూడా నేను చెప్తున్నాను. పాస్ట్‌లో ఏ కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకున్నారో, ఎలా అయితే ఇది వర్కౌట్ అవుతుంది అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారో, ఆర్ మీరిది హ్యాండిల్ చేయగలరు అని బిలీవ్ చేశారో, ఇప్పుడు కూడా అలానే బిలీవ్ చేయాలండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ అవ్వకుండా థింక్ చేయాలండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, రియాలిటీలో మేబీ సిట్యుయేషన్ వేరేగా ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే ఎమోషనల్‌గా థింక్ చేస్తున్నారో మీకు కొన్ని అర్థం అవ్వకపోవచ్చు. అలా అని చెప్పి కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. దీనివల్ల ఎవరు హర్ట్ అయినా పర్వాలేదు అని నేను చెప్పను. ఎందుకంటే వ్యక్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు ఏంటంటే అదొక సెన్సిటివ్ మ్యాటర్ కింద కన్సిడర్ చేయొచ్చండి. సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు ఏంటంటే సెన్సిటివ్‌గానే హ్యాండిల్ చేయాల్సుంటుంది. దానికి తొందరపడిపోయి ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అంటే అలాంటి ఒక పరిస్థితిలోని ఎవరైనా డ్యామేజ్ అయిపోవచ్చు. అది మీరైనా ఆర్ ఆ ఆపోజిట్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి అయినా సరే. సో, అలాంటివి ఎప్పుడూ చేయకూడదండి. మీరు ఎలాగో ట్రాప్ అయిపోయి ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటికి రావడం ఇంపార్టెంటే. అలా అని చెప్పి ఇంకొకళ్ళని మీలాగా ట్రాప్ అయిపోయే సిట్యుయేషన్‌లో మాత్రం పెట్టకూడదండి. ఆర్ ఇంకొకళ్ళు అంటే ఈ సిట్యుయేషన్‌లోకి వచ్చి సఫర్ అవ్వకూడదు. అది నేను చెప్పేది. ఒకవేళ వాళ్ళే రెస్పాన్సిబుల్ దీనికి అని మీకు అనిపిస్తే మీరు వాళ్ళు కాదు కదా! వాళ్ళలా ఆలోచించడానికి. లేకపోతే వాళ్ళ స్టాండర్డ్‌కి దిగి మీరు ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు కదా! సో, మీరేం చేస్తారు అంటే, మీకోసం మీరు ఆలోచించుకొని మీరెలా బెటర్ అవుతారు అనేది చూసుకోండి. వాళ్ళెలా రూయిన్ అవుతారో అనేదైతే చూడొద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ ఒకటండి అల్టిమేట్‌గా ఈ సిట్యుయేషన్ ఎలా ఉన్నా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా సరే మీరు కోరుకున్న గుర్తింపయితే మీకు దొరుకుతుందండి. మీరు అనుకున్నదైతే మీకు వర్కౌట్ అవుతుంది. కాకపోతే నేను చెప్పాను కదండీ! ఇక్కడ ఎదుటి వ్యక్తుల్ని ఏంటంటే బ్యాడ్ చేయాలి అనుకోని ఆ మైండ్ సెట్‌లో మాత్రం ఏ డెసిషన్ కూడా తీసుకోకూడదండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమైందండి. ఆల్రెడీ ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు అనుకున్న వేలో ముందుకు వెళ్ళకపోవడం, లేకపోతే ఎందుకో కానీ
ఎందుకో కానీ మీ చేతుల్లో ఏదీ లేదు అని మీకు అనిపించడం కానీ, మొత్తానికి థింగ్స్ వర్కౌట్ అవ్వేమో అనే ఆ ఫీలింగ్ కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చండి. బాగా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. అండ్ ఎందుకో కానీ మీ హార్ట్ కూడా బ్రేక్ అయింది. స్టార్టింగ్‌లో ఉన్న పాజిటివిటీ అనేది ఇప్పుడు లేదు. సో, దానివల్లే మీరేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారండి. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్తుంది. మీరు కోరుకున్నదే మీకు జరుగుతుంది అని చెప్తుంది. కాకపోతే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ మాత్రం పెడుతూనే ఉండాలండి. ఎంత డౌట్ ఉన్నా, ఎంత మీకు ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వదు అని అనిపించినా సరే మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేయాలి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఒక బ్రేక్ తీసుకుంటే మంచిది. దెన్ కొంత మీరేంటంటే హీల్ అవుతారు. మళ్ళీ కూడా మీ సైడ్ నుంచి మీరు చేయాలి అనుకుంది చెయ్యొచ్చండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇక్కడ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది అని నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు హీల్ అయిన తర్వాత కూడాను మీరేంటంటే ఫస్ట్ స్ట్రాంగ్‌గా ఉంటారండి. దేనివల్ల ఎఫెక్ట్ అవ్వరు. ఇక్కడ ఎందుకో కానీ మీరు ఎమోషనల్‌గా బాగా సఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఉండకూడదండి మీకు. ఉంటే మాత్రం ఇదేంటంటే వర్కౌట్ అవుతున్నా సరే మీకు ఎక్కడో కానీ అవ్వట్లేదు అనే ఫీలింగే ఉంటుంది. ప్లస్ ఆ పెయిన్ అనేది రోజు రోజుకి ఎక్కువవుతుంది. దీనివల్ల కూడా మీరు సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ సిట్యుయేషన్ పరంగా అయితే నేను మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు ఫస్ట్ అయితే అనాలిసిస్ చేయండి. ఎక్కడున్నారు? ఇంతవరకు ఏం చేశారు? ఆర్ ఇంతవరకు మీలో ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది. ఆ తర్వాత మీరేంటంటే కొంత బ్రేక్ తీసుకోండి. మీకోసం మీరు కేర్ తీసుకోండి. దెన్ మళ్ళీ మీరేంటంటే యాక్షన్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ ఇక్కడ వ్యక్తులు మిమ్మల్ని అపోజ్ చేసినా లేకపోతే ఆహ్, మీరు అనుకున్న వేలో ఇది వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ మీకు వచ్చినా సరే అల్టిమేట్‌గా మీరు అనుకున్నట్టే ఇది జరుగుతుందండి. దాన్నైతే ఎవరు చేంజ్ చేయలేరు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.